హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రై టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే చూస్తున్నారో నాన్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బికాస్ చాలా ఎక్కువ రేషియో ఉంది నాన్ సబ్స్క్రైబర్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఛానల్ విల్ గ్రో అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ నో వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో ఎండ్ టు ఎండ్ టెక్నాలజీస్ ఎవరు చేయట్లేదు, వీఆర్ డూయింగ్. సో ప్లీజ్ ఎంకరేజ్ అండ్ ప్లీజ్ షేర్ విత్ పీపుల్. ఓకే, సో హూ ఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్స్. ఓకే, సో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏ క్వైరీస్ కానీ అక్కడ పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. ఓకే, సో ఈరోజు వచ్చేసి చాలా మందికి ఉండేది ఏంటంటే అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో చాలా మంది అబౌట్ యువర్ సెల్ఫ్ లో ఏం చేస్తారంటే లైక్ వెన్ ఎవర్ దే ఆస్క్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ దే ఆర్ రైటింగ్ ఆన్ ఎనీ లైక్ ఎక్కడైనా రాసుకొని చెప్తారా, లేకపోతే వాళ్ళు చాలా బై హార్ట్ చేస్తారా, దాన్ని చాలా బై హార్ట్ చేసిన తర్వాత మనం ఏదో పాట పాడినట్టు పాడేస్తారు అనమాట. ఓకే, సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అవతల వాడు వింటున్నాడా లేదా అనేది కూడా వాళ్ళు చాలా మంది ఆలోచించారు. ఓకే, సో దే విల్ జస్ట్ గివ్ వాట్ దే వాంటెడ్. ఓకే, సో వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో అది ఫస్ట్ చెప్పేయాలి అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే అనేసి చాలా మంది స్టార్ట్ చేసి చెప్పేస్తారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు యూ షుడ్ బి వెరీ ప్రిసైజ్. ఓకే, సో మొత్తం ఇప్పుడే చెప్పేసారు అనుకోండి, వాడికి అడగడానికి ఏమీ ఉండదు, తర్వాత మీకు చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. ఓకే, సో ఎందుకు చెప్తున్నా అంటే లైక్ మీరు ఎప్పుడైనా సరే అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు జనరల్ గా మనం మన ఎడ్యుకేషన్ గురించి చెప్తాము. అండ్ అంటే లైక్ యువర్ ఎక్స్పీరియన్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, మీ పేరు. ఓకే, యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. ఓకే, సో అబౌట్ యువర్ సెల్ఫ్ ఎట్లా చెప్పాలి అనేసి. ఓకే, సో అవన్నీ ఫాలో అయ్యారు అనుకోండి, మీకు అసలు ఎక్కడికి వెళ్ళలేరు మీరు. ఓకే, సో ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటది. ఇప్పుడు అందరూ ఒకేలా చెప్తే అందరికి అర్థమవుతుంది అంటే అందరికి అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక సినిమా తీసాం అనుకోండి, అది అందరికి నచ్చాలని లేదు. అది ఎంత పెద్ద సూపర్ హిట్ అయినా ఒకరికి నచ్చదు. బాహుబలి ఉంది, ఇప్పుడు చాలా మందికి నచ్చింది, కానీ అందులో బాహుబలి నచ్చనుల రేషియో కూడా చాలా ఉంది. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫాలో ద సేమ్ వే. ఓకే, సో చాలా మంది అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పినప్పుడు ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూసి మీరు ఏం ఫ్రెషర్స్ కాదు. మనం ఎవరైతే ఇప్పుడు జాబ్స్ కి ట్రై చేస్తున్నారో చాలా మంది 3+ 4+ ఇయర్స్ వాళ్ళే ట్రై చేస్తున్నారు. ఓకే, సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్. మీరు ఫ్రెషర్ అనుకోండి, ఫ్రెషర్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఫ్రెషర్ కి అయితే మీరు ఒక స్టాండర్డ్ ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇది నేను తర్వాత మీ స్కూలింగ్ గురించి, మీ హాబీస్ గురించి, మీ అదంతా చెప్తారు ఫ్రెషర్స్ అంటే. ఓకే, సో దట్ ఈస్ ఫైన్ బికాస్ యు ఆర్ అ ఫ్రెషర్. సో యూ టాక్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో మీరు మీ హాబీస్ గురించి, మీరు కాలేజ్లో ఏం చేసినారు, కాలేజ్లో మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటి, అండ్ హౌ గుడ్, మీ స్ట్రెంగ్స్ ఏంటి, వాట్ ఆర్ యువర్ పాజిటివ్స్, వాట్ ఆర్ యువర్ నెగిటివ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా మాట్లాడతారు. ఓకే, సో దట్ ఈస్ ఎంటైర్లీ ఫైన్. ఓకే, సో మీరు అయితే ఫ్రెషర్ అయితే దట్ ఈస్ ఎంటైర్లీ ఫైన్. ఓకే, సో మీరు ఎప్పుడైనా కానీ వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్, ఓకే, ఎక్స్పీరియన్స్ కి వెళ్తున్నప్పుడు మీరు ఫ్రెషర్ లాగా డెలివర్ చేయకూడదు. ఓకే, సో యూ షుడ్ నాట్ బై హార్డ్ మై సెల్ఫ్. ఓకే, అంటే అబౌట్ యువర్ సెల్ఫ్, అంటే అబౌట్ మై సెల్ఫ్ అనేది ఎప్పుడు కూడా మనం బై హార్ట్ చేసుకోవద్దు. ఓకే, సో మీరు రాసి పెట్టుకోండి, రాసి పెట్టుకున్న తర్వాత యూ జస్ట్ ఫ్రేమ్ ఇట్. ఓకే, సో హౌ యూ వాంటెడ్. ఓకే, సో అంతేగాని స్టాండర్డ్ గా అదే చెప్పాలి, అట్లానే చెప్పాలి అనేసి ఎవరు పెట్టుకోవద్దు. ఎందుకంటే అక్కడే తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎవరైనా అబౌట్ యువర్ సెల్ఫ్ అడిగిన అనుకోండి, నేను 10 మందికి 10 విధాలుగా 10 టైప్స్ లో వస్తుంది నాకు. ఎందుకంటే నేను ఒకటే లాగా చెప్పాను. ఒకసారి ఎడ్యుకేషన్ ఫస్ట్ చెప్తుండొచ్చు, ఒకసారి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ చెప్తుండొచ్చు. అసలు ఎడ్యుకేషన్ ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ కి అసలు మనం ఎడ్యుకేషన్ ఏంటంటే నేను చేసిన ఈ ఇయర్ లో బీటెక్ చేసిన అని మాత్రమే చెప్తాం. ఓకే, సో అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా మనం మనం మన ఆ మైండ్ సెట్ ఎప్పుడు అట్లే ఆ టైంలో ఏది ఉంటుందో అదే మనం డెలివర్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో అట్లా చేయడమే మంచిది. ఓకే, సో మీరు బై హార్ట్ చేసుకొని చెప్పినారనుకోండి, అవతల వాడికి కూడా అర్థమైపోతుంది, వీడు బై హార్ట్ చేసుకొని వచ్చిండ్రా, వీడు రాసుకొని చెప్పినట్టే చెప్పిండు అనేసి ఫస్ట్ ఇంప్రెషన్ మీకు అబౌట్ యువర్ సెల్ఫ్ లోనే వస్తుంది. ఓకే, సో అక్కడ మీరు దాన్ని మిస్ చేయొద్దు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఓకే లైక్ మీ నేమ్, తర్వాత మీ ఎడ్యుకేషన్ ఏం చేశారు, తర్వాత వాట్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ యూ వర్క్ ఇన్. ఓకే, సో మీరు ఏ ఆర్గనైజేషన్స్ లో అయితే వర్క్ చేసారో ఆ ఆర్గనైజేషన్స్ లిస్ట్ చెప్పొచ్చు. ఓకే, సో ఇన్ విచ్ ఇయర్ మీరు ఏ ఇయర్ లో ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ ఇయర్ లో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2015 నుంచి ఉందో, లేక 2017 నుంచి మీ కెరియర్ ఉందనుకోండి, 2017 లో ఏ కంపెనీలో జాయిన్ అయినారు, మీ క్లయింట్ ఎవరు. ఓకే, సో వాట్ ఈస్ దిస్ క్లయింట్ డూ. ఓకే, సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది అమెజాన్ క్లయింట్ అనుకుందాం. ఓకే, సో amazon.com. ఓకే, సో మై క్లయింట్ ఈజ్ amazon.com. సో మేము వెబ్ సర్వర్స్ లో పనిచేసినాము. ఓకే, సో ఇఫ్ యూ వర్క్డ్ ఇన్ వెబ్ సర్వర్స్ ఆర్ ఎల్స్
ఇఫ్ యూ వర్క్ ఇన్ డెవాప్స్ రోల్. సో అదే ఇప్పుడు మీకు డెవాప్స్ లో పనిచేస్తున్నారు అనుకోండి, డెవాప్స్ లో పనిచేస్తున్నప్పుడు మీరు ఏ టూల్స్ పైన పనిచేసారు, అసలు మీరు క్లయింట్ దగ్గర ఏం చేసినారు అనేది ఇంపార్టెంట్. ఓకే, అంతేగాని మొత్తం మనము ఏదో పోయం చదివినట్టు చదవద్దు. అంటే ఆ, మీరు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పోయం చదివినట్టే చదివేస్తున్నారు. లైక్ గిట్ లో పనిచేసిన, డాకర్స్ లో పనిచేసిన, క్యూబర్నెటిస్ లో పనిచేసిన, టెరాఫామ్ లో పనిచేసిన, యాన్సిబుల్ లో పనిచేసిన, ఇవన్నీ చెప్పకండి, అక్కడ అవసరం లేదు. ఓకే, మీరు ఏంటంటే టూల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేజర్ టూల్స్. ఓకే, సో ఆర్ఎల్స్ అసలు చెప్పకున్నా పర్లేదు, మీరు మనం ఎక్కువ ఏం కాన్సన్ట్రేట్ చేయాలంటే మనము కంపెనీని చెప్పాలి. ఓకే, సో ఇన్ విచ్ కంపెనీ యూఆర్ వర్కింగ్ విత్, ఓకే, ఫ్రమ్ విచ్, ఏ ఇయర్ లో మీరు జాయిన్ అయినారు, ఓకే, ఏ ఇయర్ వరకు చేసినారు. మీరు రెండు కంపెనీస్ పెడితే, ఓకే, ఒకటే కంపెనీ పెడితే మీరు ఆ కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అండ్ ఎప్పుడు జాయిన్ అయినారు. ఓకే, అండ్ ఆల్సో హూ ఇస్ యువర్ క్లయింట్, మీరు ఏ క్లయింట్ కి పని చేస్తున్నారు, వాట్ ఈస్ ద క్లయింట్ డొమైన్. ఓకే, సో ఈ డొమైన్ ఏంది, బ్యాంకింగా లేకపోతే ఇంకేదైనా డొమైనా. ఓకే, సో ఆ డొమైన్ కి సంబంధించింది చెప్పేసి, ఓకే, సో చెప్పిన తర్వాత, ఓకే, లైక్ వాట్ ఎవర్ ద డొమైన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా బ్యాంకింగ్ కంపెనీకి పనిచేస్తాం అనుకోండి, సిటీ బ్యాంక్ అనుకుందాం. ఓకే, సో మై క్లయింట్ ఈ సిటీ బ్యాంక్ అండ్ వర్కింగ్ ఫర్ ద బ్యాంకింగ్ డొమైన్. సో ఐ మేజర్లీ వర్కింగ్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. నేను డెవాప్స్ ఇంజనీర్ లాగా వర్క్ చేస్తున్నా అందులో. ఓకే, సో మాకు ఇంతమంది టీమ్ ఉన్నారు. ఓకే, సో వీ హ్యావ్ 6 members of team in DevOps, like DevOps team. Okay, so we are using major tools. Okay, so DevOps major tools and implementing the project. అంతే. దీన్ని మీరు ఎట్లా చెప్తారు, ఎంత ప్రిసైజ్ గా చెప్తారు అనేది ఇంపార్టెంట్. అంతేగాని టూల్స్ అన్ని కూడా మాట్లాడొద్దు మనం. ఓకే, మీరు అన్ని టూల్స్ గురించి మాట్లాడారు అనుకోండి, వాడు అన్ని మైండ్ లో పెట్టుకుంటాడు అవన్నీ కూడా. ఓకే, అసలు మీరు ప్రాజెక్ట్ చేసేది ఒకటి ఉంటది, మీరు చెప్పేది ఒకటి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ప్రాజెక్ట్ ఏం పెడుతున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత చాలా మంది ఇక్కడ తప్పేం చేస్తున్నారంటే అన్ని టూల్స్ గురించి చెప్పేస్తున్నారు. ఎవ్రీథింగ్ దే హ్యావ్ లర్న్డ్. ఓకే, సో వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో ఆ టూల్స్ అన్ని కూడా నేను పని చేస్తున్నాను అని చెప్తున్నారు. ఓకే, వాడు ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ గురించి అడిగినప్పుడు, ఓకే, వాడు ఇక్కడ ఏం చేస్తాడంటే నువ్వు క్యూబర్నెటిస్ అని చెప్పినావు, మరి నువ్వు ఏడబ్ల్యూఎస్ విఎమ్స్ గురించి ఎందుకు మాట్లాడినావు, EC2 అన్నావు, VPC అన్నావు. ఓకే, సో సబ్నెట్స్ అన్నావు, తర్వాత చాలా మంది డేటాబేసెస్ చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడినావు నువ్వు, నేను ఇవన్నిటి మీద పనిచేసినాను కానీ నీ ప్రాజెక్ట్లు ఎక్కడ కూడా ఇవన్నీ కనిపించట్లేదు. వెన్ యూఆర్ డిప్లాయింగ్ యువర్ ప్రాజెక్ట్ ఆన్ ద క్యూబర్నెటిస్, వై యూ హ్యావ్ యూజ్డ్ ఆల్ దీస్ టూల్స్ అనే క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో మీరు ఏంటంటే వాడు అడిగితే మీరు చెప్పేటట్టు ఉండాలి. ఓకే, సో టూల్స్ గురించి, ఓకే, వాడు అడుగుతాడు ఖచ్చితంగా వాట్ ఆల్ ద టూల్స్ యూ హ్యావ్ యూజ్డ్ ఇన్ ది డెవాప్స్ అన్నప్పుడు మీ ప్రాజెక్ట్ లో ఏదైతే టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ గురించి మాత్రమే చెప్పండి. అంతేగాని అన్ని మీరు నేర్చుకున్నవి అన్ని కూడా వాడి దగ్గర ప్రజెంట్ చెయ్యొద్దు. ఓకే, మీ ప్రాజెక్ట్ ఏంది, ఆ ప్రాజెక్ట్ లో మీరు వాడుతున్న టూల్స్ ఏంది అనే దాని గురించే మనం మాట్లాడాలి. అన్ని వెబ్టేషన్ అనుకోండి, వాడి ముందు మనకు అన్ని రెజ్యూమ్ లో ఉన్న అంతా కూడా నేను చేసేసిన అని చెప్పి పెట్టాను అనుకోండి, అక్కడ మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా చాలా కష్టమైపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మేజర్ థింగ్ దట్ పీపుల్ ఆర్ అంటే మేజర్ మిస్టేక్. ఓకే, అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది చాలా చాలా మేజర్ మిస్టేక్ చేస్తున్నారు చాలా మంది. ఓకే, బై హార్ట్ చేసుకోకండి, ఫస్ట్ నేర్చుకోండి. అంటే లైక్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్, బట్ దాన్నే బై హార్ట్ చేయకండి. ప్రాక్టీస్ వేరు, దాని గురించి మీరు మైండ్లో ఓకే ఇది చెప్పాలి అనుకోవడం వేరు, బై హార్ట్ చేసి చెప్పడం వేరు. బై హార్ట్ చేసి చెప్తున్నప్పుడు మీకు ఒక్కొక్కసారి స్టక్ అయిపోతున్నారు చాలా మంది, మధ్యలో రీజన్ ఉంటే అని రీకాల్ చేసుకుంటున్నారు. అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరే రీకాల్ చేసుకుంటున్నారు అంటే అది అసలు ఎంత బ్యాడ్ గా ఉంటుంది చూడండి సిచ్యువేషన్ అవతల వాడి దృష్టిలో. ఓకే, అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి అవతల అడిగి చెప్తున్నారు, మీరు ఎక్కడ పని చేసినారు, ఎన్ని ఇయర్స్ నుంచి పని చేసినారు, అండ్ ఆల్సో ఏ టూల్స్ పైన పని చేసినారు. ఆ తర్వాత వాడు టూల్ స్పెసిఫిక్ అడుగుతాడు, ఆ తర్వాత మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడుగుతాడు, ప్రాజెక్ట్ లో ఏం చేసినావు అని. కొంతమంది అబౌట్ యువర్ సెల్ఫ్ లోనే నేను మా డెవలపర్స్ నాకు కోడ్ ఇస్తారు, నేను గిట్లో పెట్టి గిట్లోంచి తీసుకుంటా, గిట్లోంచి తీసుకొని బిల్డ్ చేస్తా, బిల్డ్ చేసిన తర్వాత జెన్కిన్స్ వాడుతా, జెన్కిన్స్ నుంచి నేను ఆర్టిఫాక్టరీ వాడుతున్నా, జేఫ్రాగ్ వాడుతున్నా, జేఫ్రాగ్ మొత్తం వాడు అడగక ముందే మీరు ఎందుకు అంత ఎంతూజియాస్టిక్ గా చెప్తున్నారు నాకు అర్థం కాదు. ఓకే, సో అది ఖచ్చితంగా యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్. ఓకే, సో అంత ఎంతూజియాజం మనకు అవసరం లేదు. ఓకే, సో మనకి జాబ్ రావాలి అంటే
అవతల వాడికి ప్రొఫెషనలిజం చూపించాలి అంతే. ఓకే, సో యూ షుడ్ బి వెరీ ప్రొఫెషనల్. మీ వర్డ్స్ ఇప్పుడు బిహేవ్ లైక్ అ 4 years or 3 years పర్సన్. ఓకే, సో అట్లా మీరు బిహేవ్ చేసినప్పుడు ఏంటంటే వాడికి కూడా ఓకే వీడికి ఎక్స్పీరియన్స్ ఉంది అనే థాట్లో వెళ్తాడు. డోంట్ బిహేవ్ లైక్ అ ఫ్రెషర్. మీరు 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఫ్రెషర్ లాగా బిహేవ్ చేసి ఫ్రెషర్ లాగా ఆన్సర్ చేసినారు అనుకోండి, అక్కడ మీకు దెబ్బ పడుతుంది. ఓకే, సో చాలా మంది ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దట్ ఈస్ అ డిజాస్టర్. ఓకే, సో మీరు మొత్తం వాడు అడగక ముందే ప్రాజెక్ట్ గురించి A to Z మీరు డెలివరీ చేసినారు అనుకోండి, దాట్ విల్ బి అ హ్యూజ్ డిజాస్టర్. ఓకే, సో వాడు అడగక ముందే వాడు మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు వాడు మీ ప్రాజెక్ట్ గురించి అడగలేదు కదా, వాట్ ఎగ్జాక్ట్లీ యూ డూ ఇన్ యువర్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ యువర్ డైలీ టాస్క్ అన్నప్పుడు మీరు దాని గురించి మాట్లాడాలి. అంతేగాని ముందే అన్ని చెప్పేయకండి. ఓకే, సో అండ్ ఆల్సో ప్రాజెక్ట్ లో ఏది ఉందో దాన్ని ఆ టూల్స్ మాత్రమే పనిచేసిన అని చెప్పండి. మీరు రెజ్యూమోలో ఉన్నా సరే మీరు నాలెడ్జ్ ఉందని పెడతారు, అంతేగాని ఎక్స్పీరియన్స్ ఉందని పెట్టారు. ఐ హ్యావ్ నాలెడ్జ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ క్యూబర్నెటిస్ అనడం వేరు, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యూబర్నెటిస్ అనడం వేరు. ఓకే, సో మీరు ఏంటంటే వాడు అక్కడ చూసినప్పుడు అర్థమైపోతుంది, ఓకే మీకు నాలెడ్జ్ ఉందన్నారు కదా, డూ యూ హ్యావ్ ఎనీ లైక్ హౌ మచ్ యూ రేట్ యువర్ సెల్ఫ్ ఇన్ క్యూబర్నెటిస్ అని అడుగుతారు. అదే మీరు ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఓకే, సో వేర్ యూ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్, ఎక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసినారు, వాట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ యూ హ్యావ్ యూస్డ్, సర్వీసెస్ ఎట్లా యూజ్ చేసినారు, కమ్యూనికేషన్స్ ఎట్లా యూజ్ చేసినారు, ఓకే ఎన్ని రీజియన్స్ ఉన్నాయి, ఎన్ని క్లస్టర్స్ పెట్టినారు, ఎంత అప్లికేషన్స్ ఏ విధంగా మీరు మేనేజ్ చేస్తున్నారు క్యూబర్నెటిస్ లానే క్వశ్చన్స్ అన్ని కూడా వస్తాయి. ఓకే, సో దాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ క్యూబర్నెటిస్ నాలెడ్జ్ అండ్ క్యూబర్నెటిస్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీకు టూల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ ప్రాజెక్ట్లో అంటే యూ షుడ్ టాక్ ఓన్లీ టూల్స్ వేర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందని ప్రాజెక్ట్ లో పెడుతున్నారో దాని గురించే మాట్లాడాలి. నాలెడ్జ్ అని పెట్టిన టూల్స్ గురించి మీరు ఎక్కువగా మాట్లాడొద్దు, ఎందుకంటే యూ జస్ట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ దట్ ప్రోడక్ట్, అంతేగాని మీకు ఎక్స్పీరియన్స్ లేదు దానిపైన, అంటే రియల్ టైంలో ఏమవుతుంది అనే అవగాహన మీకు లేదని మీరు రెజ్యూమోలో పెట్టేస్తున్నట్టు. ఓకే, అదే మీరు వాట్ టూల్స్ యూ హ్యావ్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అన్నప్పుడు యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ ద టూల్స్ విచ్ యూ హ్యావ్ పుట్ ఇన్ ద నాలెడ్జ్ సెక్షన్. ఓకే, ఎక్స్పీరియన్స్ సెక్షన్ లో ఏవైతే టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ గురించి మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ ఆర్ అటెండింగ్ ది ఇంటర్వ్యూస్. ఓకే, సో అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఇంత ప్రిసైజ్ గా ఉందనుకోండి, మామూలుగా చెప్పండి, బట్టి కొట్టకండి. ఓకే, సో దట్ యూ కెన్ ఈజీలీ క్రాక్ యువర్ ఇంటర్వ్యూస్. ఓకే, సో దిస్ ఈస్ ఇట్, ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే, బికాస్ చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. ఓకే, ఫెయిల్ అవుతున్నారు ఇన్ ద సెన్స్ లైక్ అవతల వాడికి అర్థమైపోతుంది మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకొని వస్తున్నారు అనేసి. ఓకే, సో దయచేసి అది చేయకండి. ఓకే, సో దట్ విల్ బి ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ ఫర్ యూ గైస్. ఓకే, సో టాక్ మోర్ ప్రిసైస్లీ అండ్ ఆల్సో టాక్ అబౌట్ వాట్ హీ ఆస్. ఓకే, వాడు ఏది అడుగుతున్నాడో దాని గురించి చెప్పండి. అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించే చెప్పండి, ప్రాజెక్ట్ గురించి, టూల్స్ గురించి, మొత్తము మీ రెజ్యూమేలో ఉన్న కంటెంట్స్ అన్ని కూడా మాట్లాడడానికి ట్రై చేయకండి. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ hope you guys have got a clear picture of what I'm saying. Okay, thank you very much for watching this video and subscribe చేయడం మర్చిపోకండి. whoever have watched till the end, don't forget to subscribe and share with your friends and families. And also ఎవరైతే డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వలేదో మీరు ఇంకా జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే, సో ఆల్రెడీ టెరాఫార్మ్ ఇంకొక వీడియోస్ అయిపోతుంది, దెన్ ఐ విల్ స్టార్ట్ సర్టిఫైడ్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో సీకే మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాను అందులో. ఓకే, సో just join there, and if you have any queries just post me in the Telegram channel so that I'll try to reply back. Thanks for watching this video and have a great day, have a great weekend. Bye.